హాయ్ అండి. ఇవాళ అరటికాయ పచ్చడి చూపిస్తాను చూడండి. రెండు అరటికాయలు ఉడకపెట్టేసాను. ఉడకపెట్టి తీసాను, మామూలుగా ఉడికించాను, కుక్కర్లో కాదు. అందులో రాంత నూనె వేసాను. ఇందులో పోపు దినుసులు వేయాలి. చాలా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, ఆ పోపు, కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, నూనెలో కొంచెం ఇంగు వేసి ఈ అరటికాయలు తొక్కలు తీసి ఇగో వేయాలి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, 4 మిరియాలు, 4 మెంతులు, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిరపకాయలు వేయాలి. నూనె పెట్టి ఇంగు వేసేయాలి. ఇది బాగా పోపు వేచాలి. వేచాక ఈ అరటికాయ ముక్కలు ఉడికించాం కదా, ఇగో అందులో వేసేసి ఇలా ముక్కలు చేసి కొంచెం వేసేయాలి. విసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను, కడిగేసి. ఇగో ఈ పోపు వేసేసి అవి బాగా వేగాక లాస్ట్లో వేయాలి. అరటి ఉడికినవి 2 ఎండుమిరకాయలు కూడా వేయాలి. ఆ చింతపండు ఉంచాను కదా, విసిరికాయ సైజు, అది కడిగి ఆ చింతపండు ఇందులో వేసి ఉప్పు, పసుపు సరిపడా రుబ్బేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి పోపు పెట్టడం చాలా బాగుంటుంది. సింపుల్గా చూడండి, వేగిపోయింది. ఇక ఒక్క విసిరికాయ సైజ్ అంత చింతపండు. బస్ గ్యాస్ ఆరిపేసాక ఇది వేయాలి. పోపు వేసిన తర్వాత అరటికాయ కొంచెం వేసాక అప్పుడు ఆరిపి అప్పుడు చింతపండు వేయాలి. ఇది చల్లారిక మిక్సీలో తీసాను ఇలాగా. ఇందులో సరిపడా ఉప్పు, పసుపు బస్ వేసి రుబ్బడమే. రుబ్బాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు వేసాను, ఇందులో కలిపాను. చూడండి, లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు తినుండడు అంత బాగుంటుంది పచ్చడి. ఒకసారి చూడండి, చేయండి, తినండి, ఎలా ఉందో చెప్పండి. చూడండి, అరటికాయ పచ్చడి. ఇగో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పోపు, ఎండుమిరపకాయలు, వేడివేడి అన్నంలో ఇంత వేసి నెయ్యి వేసుకుని తింటేనండి భలే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.